హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ ఫస్ట్ మ్యాచ్ సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. అండ్ ఈ మ్యాచ్‌కి సంబంధించి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ టీమ్ గెలుస్తుందో నేను కొంచెం ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పబోతున్నా. అంతకన్నా ముందు మనం కొన్ని స్టాట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడే నా ప్రిడిక్షన్‌కి నేను జస్టిఫై చేసినట్టు అవుతుంది. సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ చెన్నై చెపక్ స్టేడియంలో అవుతుంది. అంటే ఎంఏ చిదంబరం స్టేడియం అనమాట. సీఎస్కే మరియు ఆర్సీబీ హెడ్ టు హెడ్ 31 సార్లు తలపడ్డాయి. అండ్ అందులో సీఎస్కే 20 సార్లు గెలగా ఆర్సీబీ కేవలం 10 సార్లు మాత్రం గెలిచింది. అండ్ ఈ చెపక్ స్టేడియంలోని ఆర్సీబీ సీఎస్కేతోని 8 మ్యాచ్ల్లో తలపడగా కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రం గెలిచింది. అది కూడా 2008లో గెలిచింది. అంటే గత 16 సంవత్సరాలుగా ఆర్సీబీ చెపక్ స్టేడియంలో సీఎస్కే మీద గెలలేదనమాట. చెన్నై చెపక్ స్టేడియంలోని 76 ఐపీఎల్ మ్యాచ్‌లు అవ్వగా, అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 46 మ్యాచ్‌లు గెలిచారనమాట. అంటే 60% విన్ రేషియో ఉందనమాట బ్యాటింగ్ ఫస్ట్ చేసినోళ్ళకి. అండ్ బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు కేవలం 30 మ్యాచ్‌ల్లో మాత్రం గెలిచారు. అండ్ విన్ రేషియో చూసుకుంటే 39.47% ఉంది. అండ్ మిగిలిన స్టాటిస్టిక్స్ విషయానికొస్తే ఇక్కడ టాస్ గెలిచిన టీము 39 సార్లు మ్యాచ్ గెలగా, టాస్ ఓడిపోయిన టీము 37 సార్లు మ్యాచ్ గెలిచింది. అండ్ ఇక్కడ హైయెస్ట్ టీమ్ టోటల్ చూసుకుంటే 246 ఉంది చెన్నై సూపర్ కింగ్స్ పేరు మీద. అండ్ లోయెస్ట్ టీమ్ టోటల్ వచ్చి 70 ఉంది. ఇది ఆర్సీబీ పేరు మీద ఉంది. అండ్ ఇక్కడ 201 రన్లు హైయెస్ట్ రన్ చేజ్ అనమాట పంజాబ్ కింగ్స్ చేసింది సీఎస్కే మీద. అండ్ యావరేజ్ రన్స్ పర్ ఓవర్ చూసుకుంటే 7.98 ఉంది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 ఉందన్నమాట. అండ్ టీం బలాబలాల విషయానికి వస్తే ఇక్కడ ఆర్సీబీ టీంతో పోల్చుకుంటే సీఎస్కే టీము ఒక మెట్టు పైనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎస్కేకి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. అండ్ క్వాలిటీ స్పిన్నర్స్ కూడా అలానే ఉన్నారు టీంలోని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం సీఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, మోయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ అండ్ మహేష్ దీక్షణ వరకు అందరూ బ్యాటింగ్ ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్సే. అండ్ తుషార్ దేశపాండే గారు కూడా ఆడతారు, బ్యాటింగ్ ఆడగల క్యాపబిలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ అజింక్య రహానే గారు నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగొచ్చు. అజింక్య రహానే గారు లేకపోతే శివం దుబే, వీళ్ళిద్దరిలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగొచ్చు. అండ్ క్వాలిటీ బౌలింగ్ కూడా ఉంది సీఎస్కే దగ్గర. ముస్తఫిజుర్ రహమాన్ అండ్ మహేష్ దీక్షణ, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ ఇలాంటి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు సీఎస్కే టీంలోనే. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే మళ్ళీ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లాగానే ఈ ఇయర్ ఐపీఎల్ కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ పైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే క్యామరాన్ గ్రీన్, రజత్ పట్టిదార్, దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్స్ ఉన్నా సరే వీళ్ళు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడలేరో మనం అంతగా అంచనా వేసి చెప్పలేని పరిస్థితి అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫర్గ్యూసన్ లాంటి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. ఇది మంచి ప్లస్ పాయింటే. అండ్ కరణ్ శర్మ లాంటి స్పిన్నర్ ఉన్నాడు. కాకపోతే ఎన్ని ఎన్ని రకాలుగా చూసినా సరే నాకైతే ఆర్సీబీ కన్నా సీఎస్కే టీమే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ డెప్త్ కానీ, క్వాలిటీ స్పిన్నర్స్ కానీ అండ్ బ్రేక్ త్రూ ఇచ్చే క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ కానీ సీఎస్కేలోనే ఉన్నారు. అండ్ నాకు తెలిసి ఇవాళ జరగబోయే మ్యాచ్లోని సీఎస్కేదే పైచే కాబోతుంది. అండ్ ఖచ్చితంగా సీఎస్కే విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇంకొక మ్యాచ్ ప్రిడిక్షన్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను చెప్పిన ఈ ప్రిడిక్షన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 360 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. జై హింద్.